లేవికాండము 17వ అధ్యాయము లెవిటిక్స్ చాప్టర్ 17 వర్సెస్ 11. లేవికాండము 17:11లో ఒక వచనం ఉంది. ఆ వచనాన్ని మనము 17 1:7 and 1:2. రక్తము దేహమునకు ప్రాణము. తర్వాత కొంచెం చదవండి. మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠము మీద పోయుటకై దానిని మీకిచ్చి తిని. దేవునికి స్తోత్రం చెప్దాం. అక్కడ ఒక మంచి మాట మనకు అక్కడ కనిపిస్తుంది చూడండి. 11 రక్తము దేహమునకు ప్రాణము. హల్లెలూయా. ఇంకా ఎవరు మాట్లాడద్దు దయచేసి. నాకు డిస్టర్బెన్స్, పరిశుద్ధాత్మని డిస్టర్బ్ చేయొద్దు. ఒకవేళ మీ ఫోన్లు ఆన్ లో ఉంటే సైలెంట్ లో పెట్టుకోండి. ఒకవేళ సైలెంట్ లో ఉంటే మీకు వస్తుంది కదా, రింగ్ వస్తుంది కాబట్టి సైలెంట్ లో పెట్టుకోండి. చాలా సంతోషము. అర్జెంట్ కాల్ అయితేనే బయటికి వెళ్ళండి, లేకపోతే కామ్గా చూసి గమగైపోండి. హల్లెలూయా. పరిశుద్ధాత్మని మరి దుఃఖ పెట్టొద్దని దేవుని సేవకుడిగా మీకు మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒక మాట మనం చూస్తున్నాము. రక్తము దేహమునకు ప్రాణము. చూడండి, మనందరికి కూడా ప్రాణం ఏమై ఉన్నది? ఏ జీవికైనా కూడా ప్రాణం ఏమైందంటే రక్తమే. రక్తము ప్రాణము. ప్రతి జీవి కూడా రక్తమే ప్రాణమై ఉన్నది. ఇక్కడ కూడా వాక్యము స్పష్టంగా మనతో మాట్లాడుతుంది చూడండి. రక్తము దేహమునకు ప్రాణమై ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనము యేసు రక్తము గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. అందరూ జ్ఞాపకం పెట్టుకోండి. యేసు రక్తము గురించి మనము ధ్యానం చేయబోతున్నాం. చూడండి, యేసు రక్తము కార్చాడు సిలువలో, మనందరికి తెలిసిన విషయమే. అయితే ఆ రక్తములో ఉన్నటువంటి పరిశుద్ధత ఏమిటి? రక్తము ఆయన ఎందుకు చిందించవలసి వచ్చింది? రక్తము ఎందుకు చిందించాలి ఆయన అనేది మనము జాగ్రత్తగా గమనించినట్లయితే చూడండి, ప్రతి ఒక్కరికి కూడా బ్లడ్ గ్రూప్ ఉంటుంది కదండి. మన రక్తము ఏ గ్రూపు అనేది తెలిసే ఉంటది. బహుశా మీకు చదువు వచ్చుంటే మీకున్నటువంటి ఆ బతక కార్డ్ ని బ్యాక్ సైడ్ చూస్తే మీ యొక్క బ్లడ్ గ్రూప్ ఏందో రాసి ఉంటారు. అక్కడ ఏ అని, ఏ పాజిటివ్ గానీ, బి పాజిటివ్ గానీ, ఏబి కానీ, ఓ నెగిటివ్, ఓ పాజిటివ్, ఇలా ప్రతిది కూడా రాసి ఉంటారు. 4 గ్రూపులుగా ముఖ్యంగా కనిపిస్తూ ఉంటాయి మనకు. ఒకటి ఏ, రెండవది బి, మూడవది ఏబి, నాలుగవది ఓ. ఈ 4 గ్రూపులుగా మనకు ఎక్కువగా కనిపిస్తుంటాయి. మనమందరిలో కూడా ఈ గ్రూపులు ఉంటాయి. అయితే ఇప్పుడు యేసు ప్రభు యొక్క రక్తము ఏ గ్రూపు? ఎవరికైనా తెలుసండి? అసలు యేసు ప్రభు యొక్క రక్తము ఏ గ్రూపు తెలుసా మీకు? హల్లెలూయా. ఎవరికి తెలియదు. ఒకవేళ కనుక్కున్నారు. ఎలా కనుక్కున్నారు ఆయన రక్తం గురించి అంటే, ఆయన సిలువలో రక్తము కార్చినప్పుడు ఆ రక్తము దారులన్నీ కింద పడినప్పుడు ఆ గుడ్డతో కొంతమంది ఏం చేశారంటే మొహం మీద, అది అనుకోకుండా మొహం మీద పడినప్పుడు ఆ గుడ్డ కింద పడింది. ఆ కింద పడినప్పుడు ఆ గుడ్డను తీసుకున్నారు. కొంత కాలం తర్వాత ఆ గుడ్డ అట్లే ఉండి కొంత తర్వాత వాళ్ళు దాన్ని అట్లే భద్రపరుస్తూ వచ్చారనమాట. ఆ గుడ్డని, ఆ ఏదైతే క్లాత్ ఉందో భద్రపరుస్తూ వస్తే దాంట్లో ఉన్నటువంటి ఆ రక్తాన్ని మరి వీళ్ళు పరిశీలన చేసిన తర్వాత చూస్తే ఏబి పాజిటివ్ గా తెలిసింది. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు యొక్క రక్తము ఏ గ్రూప్ అంటే ఏబి పాజిటివ్ అని శాస్త్రవేత్తలు కనుగొన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. సరే, ఇప్పుడు మరియమ్మను చూద్దాం. మనం మరియమ్మను చూస్తే మరియమ్మది ఏ గ్రూపు? హల్లెలూయా. అది మనకు తెలియదు. అయితే అది కూడా శాస్త్రవేత్తలు కనుక్కొని చూస్తే ఓ పాజిటివ్ గా ఉంది. హల్లెలూయా. ఇప్పుడు మనందరికి కూడా ఒక రక్తము వచ్చే ముందు మన తండ్రి రక్తమో తల్లి రక్తమో ఎవరొకరిది మనకు వస్తూ ఉంటుంది. అవునా? ఇక్కడ నర్సులు ఉన్నారు. నర్సులు మీకు తెలిసి ఉంటుంది. ఎవరికైనా రక్తం వచ్చేటప్పుడు, వాళ్ళ గ్రూప్ వచ్చేటప్పుడు తల్లిదో తండ్రిదో వస్తుందా, మూడోది కూడా వస్తుందా అని సిస్టర్ మీకు చెప్పాలి. మాకు సిస్టర్ ఉంది వెనకాల బ్యాక్ సైడ్. వీరిద్దరిది కాకుండా వేరే గ్రూప్ వస్తుందా? తల్లి తండ్రి కాకుండా వేరే గ్రూప్ వస్తుందా? మిక్సింగ్ వస్తుంది. మిక్సింగ్ రావచ్చు, లేదా ఐదర్ ఫాదర్ గ్రూప్ ఆర్
మదర్ గ్రూప్, ఏదో ఒక గ్రూప్ వస్తుంది, ఫాదర్ దన్నా వస్తుంది లేదా మదర్ దన్నా వస్తుంది, కానీ ఈ రెండు కలిపి కూడా రావు, ఏదో ఒకటి వస్తుంది, వాళ్ళ గ్రూప్ లో ఏదో ఒకటి వస్తుంది. అందుకే మనం అంటారు రక్తము పంచుకొని పుట్టిన బిడ్డ అంటాం కదండి. రక్తం పంచుకొని పుట్టినటువంటి బిడ్డ అని మనం ఎక్కువగా అంటుంటాం. అంటే ఏమిటి దాని అర్థము? మన తల్లిదండ్రుల యొక్క రక్తాన్ని మనము పంచుకొని పుట్టినటువంటి వారిగా చూస్తాం. అందుకే మనము పుట్టగానే మన బ్లడ్ యొక్క గ్రూపుని చెక్ చేస్తే తండ్రితో తల్లితో ఏదో ఒకటి వచ్చి ఉంటుంది. ఇప్పుడేమో మనము మదర్ మేరీ మనం గ్రూప్ చూస్తే ఓ పాజిటివ్ ఉంది. ఇక్కడ ప్రభు యేసుక్రీస్తుని చూస్తే ఏబి పాజిటివ్ ఉంది. మరి ఫాదర్ లేరు కదా, ఫాదర్ పరిశుద్ధాత్మతో వచ్చాడు, ఈయనకి ఏబి పాజిటివ్ ఎలా వచ్చింది? దేవునికి స్తోత్రం, అది దేవుని పరిశుద్ధాత్మగా వదిలిపెట్టేద్దాం. కాబట్టి ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఆ రక్తము పరిశుద్ధమైనటువంటి రక్తము ఈ లోకంలోకి వచ్చిన తర్వాత ఈ రక్తాన్ని ఎందుకు ఆయన చిందించవలసి వచ్చింది? ఆ రక్తాన్ని ఎందుకు చిందించాలి ఆయన? మరి పాత నిబంధనలో మనం చూస్తే ఎవరైనా పాపం చేసినప్పుడు పాప పరిహార్థంగా ఏమి చేసేవాళ్ళు? బలులు ఇచ్చేవాళ్ళు. ఏమి బలులు ఇచ్చేవాళ్ళు? గుడ్ దూడల యొక్కను, మేకల యొక్కయు, పొట్టేల యొక్కయు, గొర్రెల యొక్కయు, లేకపోతే కోడి యొక్క ఏదో ఒక బలిగా ఇచ్చి ఆ రక్తాన్ని ఒలగపోస్తే అప్పుడు పాప పరిహార్థము జరుగుతూ ఉండే. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అప్పుడు అలా జరిగేది. మరి ప్రభు వచ్చిన తర్వాత ఇదంతా వద్దు, ఒక్కసారే నేను బలిగా అర్పిస్తే, నా రక్తము పూర్తిగా గాని ఒలగబోస్తే అన్ని పాపాలు కూడా పోతాయి, ప్రాయశ్చిత్తం అయిపోతుందని ప్రభు ఆలోచన చేసి ఈ లోకానికి వచ్చినట్లుగా చూస్తున్నాం. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందో? నేను చెప్పే మాటలు అర్థమవుతున్నాయని. బ్లడ్ ఆఫ్ జీసస్, యేసుక్రీస్తు యొక్క రక్తం, అది చాలా పవిత్రమైనది. ప్రపంచమంతా కూడా జీసస్ బ్లడ్, యేసు యొక్క రక్తాన్ని చెప్పుకుంటుంటారు ప్రతి ఒక్కరు కూడా. ఎందుకు అంటే ఆయన బ్లడ్ లో పరిశుద్ధత ఉంది, హోలీనెస్ ఉంది. హోలీనెస్ ఆయన ఆ పరిశుద్ధత బ్లడ్ లో ఉందని మనం చెప్పుకుంటున్నాం. ఈ రోజు మనం ఒక 7 విషయాల్ని ఆయన రక్తంలో మనకు ఆయన రక్తం ద్వారా మనకు ఉన్నటువంటి లాభాలు కానీ లేకపోతే ఆ క్రియలు ఏమేమి వస్తాయి, ఆ బ్లడ్ ద్వారా ఏమేమి వస్తాయి అనేది ఒక 7 విషయాల్ని మనము ధ్యానం చేద్దాం. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1:7 వచనాన్ని చూద్దాం. ఎఫెసియన్స్ చాప్టర్ 1 వర్సెస్ 7. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాం. ఎఫెసియన్స్ చాప్టర్ 1 వర్సెస్ 7. దేవుని కృపా మహాదైశ్వర్యమును బట్టి, దేవుని కృప మహైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఇప్పుడు యేసు రక్తం వలన మనకు ఏమి కలిగి ఉన్నదంట? క్షమాపణ. అక్కడ లాస్ట్ లో మనం చూస్తే యేసు రక్తము, ఒక్కొక్కటి మీరు జాగ్రత్తగా గమనించండి. యేసు రక్తము వలన మనకు మొదటగా ఏం కలుగుతుందంట? క్షమాపణ. నువ్వు ఎక్కడైనా తప్పు చేసినప్పుడు, ఎవరినైనా పొరపాటున అన్నప్పుడు, నేను నిన్ను క్షమించాను అని నీ సోదరుడు అన్నప్పుడు అది తాత్కాలికమైనటువంటి క్షమాపణ. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఎప్పుడైనా నిన్ను ఎవరైనా క్షమించారనుకోండి, ఇప్పుడు నేను క్షమించాను పో అన్నాడు అనుకో, అమ్మయ్య క్షమించాడు అని అనుకుంటాం కదా. మళ్ళీ పక్క రోజు చూస్తే అతన్ని ఏదన్నా అన్నావు అనుకో, మళ్ళీ నిన్ను తిడతాడు, ఆయన మళ్ళీ నిన్ను తిడతాడు, మళ్ళీ నువ్వు ఆయన మళ్ళీ క్షమించమనాలి. అంటే ప్రతిసారి కూడా నీ సోదరుడు గాని క్షమించే గుణం అనేది ప్రతిసారి జరుగుతూనే ఉంటుంది. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తంలో
క్షమాపణ ఉన్నది. ఒక్కసారే హల్లెలూయా. ఒక్కసారి నువ్వు క్షమించబడితే ఇంకా జీవితాంతం కూడా నీకు క్షమాపణ కలిగినట్టే, సంపూర్ణమైనటువంటి క్షమాపణ. హల్లెలూయా. ఫర్గివ్నెస్ కదండి, ఫర్గివ్నెస్. ఇక్కడ మొదటగా మనం గమనిస్తే ఫర్గివ్నెస్ మనకు దొరుకుతుంది, క్షమాపణ. ఆయన రక్తము ద్వారా మనకు క్షమాపణ దొరుకుతుంది. రెండవదిగా చూద్దాం, నేను త్వరగా చెప్తాను, జాగ్రత్తగా మీరు ఆలోచించేయండి. మొదటిగా ఏం జరుగుతుందండి ఆయన రక్తం వలన? క్షమాపణ, ఇంగ్లీష్ లో ఫర్గివ్నెస్. రెండవది మనం హెబ్రీ పత్రిక 13-12 త్వరగా తీద్దాం. హీబ్రూస్ చాప్టర్ 13:12. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 12వ వచనం. కావున యేసు కూడా తన స్వరక్తము చేత సొంత రక్తము, స్వరక్తం అంటే ఏంటండి? సొంత రక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మీకు అర్థమవుతుందండి ఇక్కడ? చూడండి, కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. దేవునికి స్తోత్రం చేద్దాం. ఇక్కడ రెండవ మాట మనకేంటంటే పరిశుద్ధపరచుటకై. దేవునికి స్తోత్రం చేద్దాం. ఫస్ట్ మాట ఏందండి? క్షమాపణ. రెండవది పరిశుద్ధపరచుట, హోలీనెస్. నిన్ను పరిశుద్ధపరచడానికి ఆయన సిలువలో రక్తము కార్చాడు. ఆ సిలువలో రక్తం కార్చాడు కదండి, రక్తము కార్చాడు ఆయన నీకోసం నా కోసం. ఎందు నిమిత్తమై రక్తము కార్చాడండి. ఇవన్నీ మనం చూసుకుంటా పోవచ్చు. ఒకటి క్షమాపణ, నీకు క్షమాపణ కలగడానికి ఆయన సిలువలో రక్తము కార్చాడు. ఇప్పుడు రెండవదిగా పరిశుద్ధపరచడానికి, హోలీనెస్. నిన్ను పరిశుద్ధురాలుగా ఉంచడానికి ఆయన సిలువలో రక్తము కార్చినట్లుగా ఉంటున్నా. ఎవరు పరిశుద్ధపరచడానికి? ఇప్పుడు మనకు పోయిన వారంలో నేను చెప్పాను, యేసయ్య ప్రేమ అన్నప్పుడు నీకు ఒక మరక అంటుకున్నప్పుడు, నీ షర్ట్ మీద ఒక మరక అంటుకున్నప్పుడు ఆ మరక పోవడానికి నువ్వు ఏదో ఒక కెమికల్స్ వాడతావు. మేబీ సబ్బు వాడచ్చు, లేకపోతే సర్పు వాడచ్చు, లేకపోతే ఇంకా పోవడానికి ఏమేమి వాడతారండి? ఇంకా క్లోరిక్స్ వాడచ్చు, లేకపోతే ఇంకోటి వాడతారు పరిశుద్ధపరచడానికి. అయితే ఇవన్నీ కూడా తాత్కాలికమైనటువంటి పరిశుద్ధత కలిగి ఉంటాయి. కానీ కంప్లీట్ గా నీలో నుంచి పూర్తిగా తుడిచిపెట్టిపోవాలంటే, పరిశుద్ధురాలుగా నువ్వు ఉండాలంటే ఆయన రక్తము కావాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. యేసు యొక్క రక్తము కాకుండా ఏది కూడా నిన్ను పరిశుద్ధపరచలేదు. పరిశుద్ధురాలుగా నిన్ను ఏది చేయలేదు. కానీ యేసు యొక్క రక్తం మాత్రమే నిన్ను పరిశుద్ధుడిగా చేయగలుగుతుంది. ఎలా అండి? యేసు యొక్క రక్తం ఎక్కడి నుంచి వస్తుంది? యేసు యొక్క రక్తము ఎక్కడి నుంచి వస్తుంది? ఎలా? ఆయన రక్తం ఏమన్నా డైరెక్ట్ గా ఎక్కడైనా ఉంటుందా? దాని ద్వారా నేను కడుక్కోగలుగుతానా? ఎట్లా అని మీరు ఆలోచన చేయొచ్చు. హల్లెలూయా. ఎలా వస్తుంది యేసు యొక్క రక్తము? ఎలా వస్తుంది అంటే మనము ఆలోచన చేయండి. మనం ఏం చేయాలంటే బాప్తిజము తీసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మారు మనసు, పాప క్షమాపణ, తర్వాత ఆమె వస్తుంది. మన సైడ్ చూడండి, ఆమె చేసుకొని వెళ్ళిపోతున్నాం. దేవునికి స్తోత్రం. పని ఉంది. ఓకే, దేవునికి స్తోత్రం చెప్దాం అందరూ ఒకసారి. ఏం చేయాలి? మొదటిగా మారు మనసు పొందాలి. రెండోదిగా ఏం చేయాలి? పాప క్షమాపణ పొందాలి. మనం మొదటిగా చెప్పినట్లుగా పాప క్షమాపణ పొందాలి. మూడవదిగా మనం ఏం చేయాలి? బాప్తిజం తీసుకోవాలి. అది రక్తములో కడగబడడం. యేసు యొక్క రక్తంలో కడగబడడం అంటే ఏంటంటే బాప్తిజము తీసుకోవాలి. ఏంటి పాస్టర్ గారు, బాప్తిజం లేకుండానే మరి మేము పరిశుద్ధులు కామా? హల్లెలూయా. రెండో మాట మనకి ఏంటంటే పరిశుద్ధుడిగా నువ్వు ఎలా అవుతావు? పుణ్యక్షేత్రాలకు వెళితే అయిపోతావా? మంచి పనులు చేస్తే అయిపోతావా? లేకపోతే మంచివాడిగా నటిస్తే అయిపోతావా? నువ్వు పరిశుద్ధురాలుగా అయిపోతావా అంటే కానే కాదు. నువ్వు ఎన్ని పుణ్యకార్యాలు చేసినా, ఎన్ని మంచి పనులు చేసినా,
చిన్నప్పటి నుంచి నువ్వు అబద్ధం ఆడినటువంటి వాడు అయినప్పటికీ కూడా, అబద్ధం ఆడినటువంటి దాని అయినప్పటికీ కూడా నీకు పరిశుద్ధత రానే రాదు. హల్లెలూయా. ఎలా వస్తుంది పరిశుద్ధత? ఆలోచించేద్దాం. పరిశుద్ధత ఎలా వస్తుంది? మనకు యేసు రక్తము కావాలి. యేసు రక్తము ద్వారా తప్ప పరిశుద్ధత ఎక్కడ కూడా రానే రాదు. పరిశుద్ధుడిగా నువ్వు ఉండాలి. ఎంతమంది బాప్తిజాలు తీసుకున్నారండి? హల్లెలూయా. చాలా మంది ఉన్నారు బాప్తిజాలు తీసుకునే వాళ్ళు, చాలా మంది ఉన్నారు. వీరంతా కూడా పరిశుద్ధుల గ్రూపులో ఉన్నారు, పరిశుద్ధుల గుంపులో ఉన్నారు. ఇంకా తీసుకున్నటువంటి వారు ఆలోచించేద్దాం. నీవు పరిశుద్ధుడిగా పరిశుద్ధురాలుగా ఉండాలంటే ఖచ్చితంగా ఆయన రక్తములో కడుగబడాలి. ఆయన రక్తము పరిశుద్ధమైన రక్తం అయింది కాబట్టి పరిశుద్ధుడిగా పరిశుద్ధురాలుగా ఏది కూడా నేను చేయదు, కానీ ఆయన రక్తం మాత్రమే పరిశుద్ధుడిగా పరిశుద్ధురాలుగా చేస్తుందని రెండవ మాట మనం చూస్తున్నాం. మొదటి పాప క్షమాపణ, రెండవది పరిశుద్ధత. మూడవది చూద్దాం. మూడవ మాట మొదటి యోహాను 1:7. 1 John verses 1 and 7. 1 John. యోహాను మొదటి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చూద్దాం మనం. అక్కడ అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్యమైనటువంటి సావాసము. దేవుని ఒక్క నిమిషం అయ్యా, పోదాం ముందుకి. ఇక్కడ అన్యోన్యమైన సావాసం అంటే ఏంటండి? హల్లెలూయా. ఈ మాట చాలా సంతోషంగా ఉంది కదండి. అన్యోన్యమైన సావాసము అంటే దృఢమైన స్నేహం. అన్యోన్యమైన స్నేహం అంటే సావాసం అంటే దృఢమైన స్నేహం చేయడం. ఎవరితో? పరిశుద్ధులతో. మన సహోదరుడితో స్నేహము చేయడం, ఆ సావాసము కలిగి ఉండడం. అన్యోన్యమైన సావాసము మనము కలిగి ఉంటాం. ఇక్కడ తర్వాత చదవండి సార్. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ఏమి చేయనండి? మళ్ళీ చదువు. ఏం చేయదు అక్కడ? పవిత్రులుగా చేయను. మూడో మాట ఏంటి? పవిత్రులుగా. పవిత్రత అంటే ఏమిటి? హల్లెలూయా. మీకు ఈ మాటలు అర్థమవుతున్నాయి కదా. మొదటిగా ఏంటిది? పాప క్షమాపణ. రెండవది పరిశుద్ధత. మూడవది పవిత్రత. ఈడు చాలా పవిత్రుడండి, ఈమె చాలా పవిత్రురాలండి. ఎలా చెప్తావు నువ్వు పవిత్రుడు పవిత్రురాలని? యేసు రక్తముచ్చే కడగబడినప్పుడు నీవు పవిత్రుడుగా అయిపోతావు, పవిత్రురాలుగా అయిపోతావు. హల్లెలూయా. ఒకవేళ నీ జీవిత చరిత్ర ముందు భయంకరమైనది కావచ్చు. ఒక పాపములో నువ్వు జీవిస్తుండొచ్చు, లేకపోతే నీ జీవితం అంతా కూడా పాపిగా ఉన్నావేమో. డోంట్ వరీ, దాని గురించి నువ్వేమి వరి కావద్దు, భయపడొద్దు. కానీ అయితే ఆయన రక్తంలో నువ్వు కడిగినప్పుడు పవిత్రుడుగా అయిపోతావు. హల్లెలూయా. పవిత్రురాలుగా అయిపోతావు. బాగా మురికి పట్టినటువంటి ఒక గుడ్డను తీసుకుపోయి ఒక క్లోరిక్స్ లో వేసి బయటికి తీస్తే తల మెరిసేటువంటి తెల్ల బట్టగా తయారైపోతుంది. హల్లెలూయా. ఎందుకు అలా తయారైపోతుందంటే పవిత్రంగా అయిపోతుంది. అది దానిలో మరక ఉండదు, ఏమి ఉండదు, బాగా తల్లడిపోతుంటది. అంటే పవిత్రుడిగా పవిత్రురాలుగా నిన్ను చేస్తుంది ఏమిటి? యేసు యొక్క రక్తము. మూడు విషయాలు నేను చెప్పాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఏంటంటే అవి మూడు విషయాలు మళ్ళీ గుర్తు చేస్తున్నా నీకు. ఫస్ట్ పాప క్షమాపణ, ఫర్గివ్నెస్. రెండవది పరిశుద్ధత, హోలీనెస్. మూడవది పవిత్రులు. పవిత్రం అంటే క్లీనింగ్ ఏమంటారు ఇంగ్లీష్ లో? క్లీన్నెస్ అనుకుందాం. అంటే పవిత్రులుగా నిన్ను శుభ్రంగా చేయడం అన్నమాట, పవిత్రులుగా చేయడం. నాలుగో మాట చూద్దాం. ఇక్కడ చూద్దాం. నాలుగో మాట రోమిలకు రాసినటువంటి పత్రిక 3:26 చూద్దాం. అక్కడ రోమిలకు రాసినటువంటి పత్రిక 3:26. రోమన్ చాప్టర్ 3 verses 26.
క్రీస్తు యేసు రక్తమునందలి ఇక్కడ ఏ రక్తము? క్రీస్తు యేసు యొక్క రక్తమందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనపరుచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గల వారిని నీతిమంతునిగా తీర్చువానినై ఉండుటకు ఆయన అలాగు చేశాను. ఇప్పుడు ఎందుకంటే ఆయన రక్తం ఇచ్చాడు? యేసు క్రీస్తు యొక్క రక్తము ఏం భరుస్తుంది? నీతిమంతుడిగా. అర్థమవుతుందండి? ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. నాలుగో మాట ఎలా అయిపోతుంది? నువ్వు యేసు రక్తంలో కడగబడితే నీతి మంతుడిగా. నీతి అంటే ఏంటి? హల్లెలూయా. నీతి అంటే ఏంటి? పక్కవాడిని మోసం చేయడమా? పక్కవాడితో అబద్ధం ఆడటమా? పక్కవాడిని బురడగొట్టియడమా? పక్క ఇంటి వాళ్ళతో ఏదో ముసలమ్మ ముచ్చట్లు చెప్పడమా? హల్లెలూయా. నీతి అంటే ఏమిటి? మన నీతి దేవుణ్ణి మన నీతి మురికి గుడ్డ లాంటిదంట దేవుని నీతి ముందు చూస్తే. కాబట్టి ఆయన నీతితో ఆయన రక్తంతో నిన్ను కడగబడినప్పుడు నీవు నీతిమంతుడు అవుతావు. హల్లెలూయా. ఇక్కడికి అందరం వస్తున్నాం కదండి. హల్లెలూయా. ఒక మాట నేను చెప్పాలని ఆలోచన చేస్తున్నాను ప్రభు పేరిట ప్రేమతో. హల్లెలూయా. ఏమిటంటే ఆ మాట, బహుశా మీరు అన్ని చర్చిలకి వెళ్ళుంటారు. నాకు పాస్టర్ అమ్మ కూడా ఆ మాట చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. మీరు అన్ని చర్చిలకి కొన్ని చర్చిలకి వెళ్ళుంటారు. అక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా సేవ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ధనాపేక్ష కలిగి సేవ చేస్తుంటారు చాలా మంది. అయితే మాకు మాత్రం అలాంటి పిలుపు లేదండి. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ధనాపేక్ష అనేది మాకు లేనే లేదు. మళ్ళీ చెప్తున్నా. మేము ఇక్కడ ఆ బిల్డింగ్ లో ఉన్నప్పుడు 10వ ఫ్లోర్ లో మేము మొదలు పెట్టాం. చిన్న రూమ్ లో ఒక గుడ్డ పెళ్లికలు వేసుకొని మొదలు పెట్టినప్పుడు అప్పటి నుంచి కూడా మేము ఇదే చెప్తా వస్తున్నాం. మాకు ధనాపేక్ష లేదు. దేవుడు మాకు ఉద్యోగాలు ఇచ్చాడు కదండి. హల్లెలూయా. మేము ఉద్యోగం లేకుండా ఉంటే ఒకవేళ సంఘము పోషించవలసి వస్తుందేమో. అయితే ఉద్యోగం ఇచ్చాడు కాబట్టి దేవుడు మేమేం చేస్తున్నామంటే ఒక జీతాన్ని మందిరానికి పెడుతున్నాం, ఇంకొక జీతాన్ని అక్కడ మందిరం కట్టడానికి, ఇండియాలో మందిరం కట్టడానికి. ఒక రోజు ఇక్కడ వీళ్ళు గెట్ అవుట్ అన్నారు అనుకోండి. ఈ దేశం గురించి మనకు తెలుసు కదండి. ఎప్పుడు గెట్ అవుట్ అంటారో మనం ఎప్పుడు ఉద్యోగాలు ఊడిపోతాయో మనకు తెలియనటువంటి పరిస్థితి. మరి ఇండియాలో ఏదో ఒకటి మనకంటూ ఒక సేవ కొనసాగించాలి కదా, ఆగిపోకూడదు. అందుకని ఇండియాలో సేవ చేయడానికి ఒక జీతాన్ని మేము అలా చేసి అలా కంటిన్యూ చేస్తూ వస్తున్నాం. మేము ఆశించడంలే. అయితే మీరిచ్చేటువంటి ప్రతి కానుక, దశభాగం కావచ్చు, కృతజ్ఞత కావచ్చు, అర్పణ కావచ్చు, మొదటిది కావచ్చు, ప్రథమ ఫలం కావచ్చు, ఏదైనా కావచ్చు, అవన్నీ కూడా మేము తీసుకొని సేవా నిమిత్తమై వాడబడడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇందులో ఎటువంటి మరి దురుద్దేశం కానీ ఎటువంటిది ఏమీ లేదు. కానీ అది కూడా ఎలాగ మీరు ఇవ్వాలంటే మీ హృదయపూర్వకంగా, సనుగు కొనక, గొనుక్కోకుండా, సంపూర్ణమైనటువంటి హృదయముతో మీరిస్తే అది దేవుడు అంగీకరిస్తాడు. హేబేలు అర్పణని అంగీకరించినట్లుగా. దేవునికి స్తోత్రం చేద్దాం. కాబట్టి ఇది జ్ఞాపకం చేసుకోండి, జ్ఞాపకం పెట్టుకొని మిగతా వాళ్ళకు కూడా చెప్పండి. మీరు కానుక ఇచ్చే ప్రతి కానుక కూడా దేవునికి అంగీకారంగా మీరు ఇవ్వచ్చు. ఏదైనా కూడా అది బలవంతమేమీ లేదు. కానీ అయితే ఇక్కడ కానుకల గురించి మేము సేవ చేయట్లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. భోజనాలు కూడా పెట్టాలని ముందుకు వచ్చినప్పుడు అందరూ మీటింగ్ పెట్టాం. మీటింగ్ పెట్టినప్పుడు అందరూ కూడా అంగీకరించారు. అప్పుడు ఆ టైంలో అందరూ అంగీకరించారు. తర్వాత చూస్తే ఒక్కొక్కరు వెనక్కి వెళ్ళిపోయారు. ఎవరు ముందుకు రాలేదు. దేవుని స్తోత్రం. అయినప్పటికీ కొందరు మందిని, ఒక 2-3 వాళ్ళు నిలబడ్డారు.
వాళ్ళు నిలబడి వారే నడిపిస్తున్నారు. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. 4 విషయాలు నేను చెప్పాను, 4 మాటలు. ఒకటి ఏంటి? పాప క్షమాపణ. రెండవది పరిశుద్ధపరచడము. మూడవది పవిత్రులుగా చేయడము. నాలుగవది నీతిమంతులుగా మనల్ని చేయడము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఐదవది చూద్దాం మనము. ఐదవది ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3:13 చూద్దాం. 3 Ephesians chapter 3 verses 13 2:13. కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూచి మీరు అధైర్యపడవద్దని. కాదండి, 3:13 అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన దేని వలన? గుర్తుపెట్టుకోండి, క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇంకొక మాట ఇక్కడ చెప్తున్నారు, మీరు మునుపు దూరస్తులుగా ఉన్నారు. యేసు రక్తములో మీరు కడగబడడం వలన, యేసు రక్తము దగ్గరికి మీరు రావడం వలన సమీపస్తులయ్యారు. ఎవరికి? నీ ప్రియురాలికా? ప్రియుడికా? ప్రియుడంటే ఆయన ప్రియుడేలండి. యేసుప్రభు వారు ఎవరు? ప్రియుడే. ఆయనకి సమీపస్తులయ్యారు. అయితే నీ లోకంలో ఉన్నటువంటి ప్రియుడు కాదు, లోకంలో ఉన్నటువంటి ప్రియురాలకు కాదు, లేకపోతే ఎవరికో నీకు దగ్గరగా ఉన్నటువంటి ఎవరినో నువ్వు ప్రేమిస్తున్న వారికి కాదు. కానీ ఇక్కడ చెప్తున్నటువంటి మాట, సమీపస్తుడవయ్యావు, సమీపస్తురాలవయ్యావు. ఎవరికంటే మన ప్రభువైన యేసుక్రీస్తుకి, నీ ప్రియుడికి. నిజమైన ప్రియుడు ఆయనే, లోకములో ఉండే ప్రియుడు కాదు. నీ నిజమైన భర్త ఎవరు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. సంఘాన్ని వధువుగా ఆయన మరి చేశాడు. కాబట్టి సంఘములో ఉండే ప్రతి ఒక్కరు కూడా వరుడు కోసం మనము సిద్ధపడటం కలిగినట్టుగా పోయిన మన కొన్నిసార్లు చెప్పుకున్నటువంటి వాక్యాల్లో మనము ధ్యానం చేసినప్పుడు వధువు సంఘంగా ఎత్తబడే సంఘంగా ఉండాలన్నట్లుగా. అయితే ఇక్కడ నీవు ఎవరికి సమీపంగా వెళ్ళావు? సమీపంగా ముందు నువ్వు దూరస్తుడిగా ఉన్నావు, దూరస్తురాలుగా ఉన్నావు, సాతానికి సంబంధిగా ఉన్నావు. సాతానుతో నువ్వు సావాసం చేస్తున్నప్పుడు దూరస్తురాలుగా ఉంటున్నావు, దూరస్తుడిగా ఉంటున్నావు. అయితే ఇప్పుడు యేసు క్రీస్తు వలన ఆయన రక్తంలో కడిగబట్టి, ఆయన రక్తంలో కడిగినావు కాబట్టి, కడగబడ్డావు కాబట్టి నీవు ఇప్పుడు ఎలా అయ్యావు? నీతి మంతులుగా. ఇప్పుడు 4 మళ్ళీ గుర్తుపెట్టుకొని చెప్తామా? పాప క్షమాపణ, పరిశుద్ధత, పవిత్రత, మూడోది, నాలుగోది ఇంకోటి ఉంది, నీతిమంతులు. ఇప్పుడు 5వదిగా ఏంటంటే సమీపస్తుడుగా చేయగలిగింది నిన్ను. హల్లెలూయా. 5వది సమీపస్తురాలుగా నిన్ను చేయగలిగింది. ఏంటి? యేసుక్రీస్తు యొక్క రక్తము. ఆయన రక్తంలో ఎంత పవిత్రత ఉందండి, ఎంత సంతోషం మనకు. ఆయన రక్తం ఎంత సంతోషం అనిపిస్తుంది. 1 యోహాను 5:6 ఒక మాట చూద్దాం మనం. అక్కడ 1 John chapter 5 verses 6. నీళ్ళ ద్వారాను 5:6 చూద్దాం. రక్తం ద్వారాను వచ్చినవాడు ఈయనే అనగా యేసుక్రీస్తే. ఈయన నీళ్లతో మాత్రమే గాక నీళ్లతోను రక్తముతోను వచ్చెను. ఆత్మ సత్యము గనుక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే. దేవునికి స్తోత్రం చెప్తాం. సిస్టర్కి బాగా వచ్చినట్టుంది, చెప్పేస్తాం. చెప్పమ్మను చెప్తున్నట్టు వాక్యం బాగా బయాట్ చేసుకున్నట్టు. దేవునికి స్తోత్రం. ఓకే, మంచిదమ్మా. ఇప్పుడు ఇక్కడ ఒక మాట మనకు కనిపిస్తుంది. మంచిదే, వాక్యాలన్నీ మనం గుర్తుపెట్టుకోవడం చాలా మంచిది, మెమరీ. ఇక్కడ చూడండి, నీళ్ల ద్వారాను రక్తం ద్వారాను వచ్చిన వాడు ఈయనే.
ఈయనేంటి నీళ్ళ ద్వారా రక్తం ద్వారా వచ్చాడంట. హల్లెలూయా. ఈయన నీళ్ళ ద్వారా రక్తం ద్వారా. లాస్ట్ లో ఆయన చనిపోయినప్పుడు చనిపోయాడని ఆయన్ని పక్కలో పోయి ఒక బలిపోటు పోసాడు ఒక ఆయన. హల్లెలూయా. బలిపోటు పక్కలో పోయి పొడిచాడు. అప్పుడు ఏమొచ్చినాయి? నీళ్ళు వచ్చినాయి. ఆయన ఆ శరీరంలో నుంచి ఏమొచ్చాయి? నీళ్ళు వచ్చాయి. అప్పటికి చివరి బొట్టు కూడా అయిపోయింది, మొత్తం కారిపోయినాయి. ఆయన రక్తం ఏమీ లేదు, కానీ పొడిస్తే నీళ్లు మాత్రమే వచ్చాయి. హల్లెలూయా. ఇప్పుడు యేసు రక్తము ఓన్లీ రక్తము నీళ్ళ ద్వారానా అంటే ఇంకొకటి ఉంది, పరిశుద్ధాత్మ. హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఎలా గర్భంలోకి, మరి కన్య గర్భంలోకి ఎలా వెళ్ళాడు? ఎలా ఆయన కన్యక గర్భం ధరించిందంటే పరిశుద్ధాత్మ ద్వారా. హల్లెలూయా. కాబట్టి ఆత్మ, రక్తము, నీళ్లు, ఈ మూడు ఆయనకి, మరి ఆయన యేసు ప్రభుగా ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఆ పదాన్ని మనం చూస్తే ఆయన ఈ సంగతులు చెప్పేది ఎవరు అంటే ఆత్మ. ఆత్మ సత్యము కనుక ఆత్మ చెప్పే మాటలు మనం నమ్మొచ్చు అంటున్నాడు ఇక్కడ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సందర్భంలో మనకు ఒక మాట గుర్తుకొస్తుంది. ఎవరైనా ఏదైనా అన్నప్పుడు నీ ఆత్మను అడుగు, నీ మనసును అడుగు. ఏమంటా మనం? ఇప్పుడు నువ్వు అబద్ధం చెప్పావు అనుకో, సరే నాకు అబద్ధం చెప్పావు మంచిదే, ఓకే, నీ మనసును అడుగు. అది నిజమా కాదా నీకు తెలుస్తుంది. నీ మనసును అడుగు, తెలుస్తుంది అది నిజమా కాదా. హల్లెలూయా. అంటే ఏంటది? ఆత్మ. లోపల ఒక ఆత్మ ఉంది. ఆత్మకు అన్ని తెలుసు. అది సత్యమే పలుకుతుంది తప్ప అబద్ధము చెప్పదు. ప్రభు ఆత్మతోను నీళ్లతోను రక్తంతో వచ్చాడని ఆత్మ చెబుతుంది. కాబట్టి ఆత్మ చెప్పు మాటలు నిజమే, సత్యమే. ఇప్పుడు మనం నమ్మాలి. ఆయన రక్తంలో పవిత్రత ఉంది, ఆయన రక్తంలో పరిశుద్ధత ఉంది అని మనము స్పష్టంగా తెలుసుకోవచ్చు. దేవునికి స్తోత్రం చేద్దాం. ఇప్పుడు 5 మాటలు మనం నేర్చుకున్నాం. 6ది చూద్దాం ఒకసారి. 1 పేతురు, 1 Peter verses 1 and 19. పక్క పేజీలోనే ఉంటుంది, మీరేం ఇబ్బంది పడద్దు, ఇటు ముందుకుంటుంది. 1 Peter verses 1, 1 పేతురు 1:19. అమూల్యమైన రక్తము చేత. ఆయన ఎటువంటి రక్తం అంటే అయింది? అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితిరని మీరెరుగుదురు కదా. హల్లెలూయా. విమోచన కలిగింది. ఇక్కడ మనం ఒక మాట చూస్తున్నాం. అక్కడ ఏంటంటే విమోచించబడి, ఏమని? గొర్రె పిల్ల వంటి రక్తము, క్రీస్తు రక్తము చేత విమోచించబడితరని మీరు ఎరుగుదురు కదా. హల్లెలూయా. ఇక ఒకసారి చూడండి. విమోచన అంటే ఏంటండి? విమోచన అంటే విడుదల విమోచన అంటాం. దేనిలోంచి విడుదల పొందావు నువ్వు? సాతాన్ నుంచి విడుదల పొందావు నువ్వు. విడుదల అనేది ఎక్కడి నుంచి? లోకములో ఉన్నటువంటి సాతాన్ నుంచి నువ్వు విడుదల పొందావు. దేని ద్వారా అంటే యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా నీవు విడుదల పొందావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చేద్దాం. ఇప్పుడు మనం 6వ మాట, విమోచన. ఆయన రక్తం ద్వారా విమోచన మనకు కలిగింది. లాస్ట్ చివరిగా 7వ మాట చూద్దాం మనము. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9:22. హీబ్రూ చాప్టర్ 9 verses 22. మరియు ధర్మశాస్త్రము ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత. దేని చేత అండి? రక్తము చేత. ప్రతి దాంట్లో మీకు రక్తం కనిపిస్తుంది, ఇది గుర్తుపెట్టుకోండి. శుద్ధి చేయబడిననియు రక్తము చిందింపకుండా. అబ్బా, ఇక్కడ చూడండి మంచి మాట. రక్తము చిందించకుండానే పాప క్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. దేవునికి స్తోత్రం. మొదటి మాట అదే, చివరి మాట కూడా అదే మీకు కనపరిచారు. మొదటిది ఏంది? క్షమాపణ. ఇక్కడ పాప క్షమాపణ అయినా కూడా పాపం నుంచి క్షమించాలి నిన్ను. హల్లెలూయా. ఈ మాట కూడా
పాప క్షమాపణ. ఆయన రక్తము చిందించకుండా నీ పాపము క్షమించడం కుదరనే కుదరదు. హల్లెలూయా. పాపము క్షమించబడదు అంటే రక్తం కావాలంటే ఒక ఎడ్ల యొక్క రక్తం తీసుకొని చేసేద్దామా? హల్లెలూయా. గొర్రె యొక్క రక్తం తీసుకుపోయి ఒలిగిచ్చేద్దామా? సరిపోతుందా? కానీ అలా జరగదు. ఆయన రక్తం లేకుండా మనకు పాప విమోచన జరగదని వాక్యము సెలవిస్తుంది. హల్లెలూయా. పాప క్షమాపణ కావాలి. ఆయన రక్తంలో మరి పాప క్షమాపణ ఉంది. ఈ పాట పాడుకుందాం మనము ఒకసారి అందరం. యేసు రక్తం గురించి పాడుకుందాం. చూడండి యేసు రక్తంలో ఎంత పవిత్రత ఉందో. యేసు రక్తము రక్తము రక్తము, అందరం చెప్దాం. యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్య రక్తము, ప్రతి ఘోర పాపిని కడుగును మన యేసయ్య రక్తము. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్య రక్తము, మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్య రక్తము, మన శిక్షను తొలగించెను, సంహారముని తప్పించెను, మన శిక్షను తొలగించెను, సంహారముని తప్పించెను. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. అందరూ చెప్పాలి మాట. రక్తము రక్తము రక్తము, ప్రతి నోటి కూడా చెప్పాలి. యేసు రక్తము రక్తము రక్తము, ఆయన రక్తం మనము చెప్తే పాపాలన్నీ తొలగించబడతాయి. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, పలు దుఃఖములో మునిగెని, చెమట రక్తముగా మారెని, పలు దుఃఖములో మునిగెని, చెమట రక్తముగా మారెని, యేసు రక్తము రక్తము రక్తము, చెప్దాం. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హెబ్రీస్ చాప్టర్ 10 వర్సెస్ 4 దాంట్లో నుండి చూడండి 10వ అధ్యాయము 4వ వచనం ఒక మాట చూద్దాం. 4వ వచనంలో ఆ మాటను చూడండి.
ఏలైనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. చాలండి. ఇక్కడ చెప్తుంది చూడండి, క్లియర్ గా బైబిల్ చెప్తుంది స్పష్టంగా. నువ్వు ఏ మేకను, ఏ గొర్రెను, పొట్టేలును, లేకపోతే దేన్నైనా కూడా నువ్వు రక్తము ఒలిగిస్తే నీ పాపాలు కడగబడవు. అసాధ్యం అది. మరి ఎలా సాధ్యము? కేవలము యేసుక్రీస్తు యొక్క రక్తముతోనే తప్ప నీకు పాప క్షమాపణ లేదు. పరిశుద్ధుడిగా కావు, నీతిమంతుడిగా కావు. ఇంకా ఏమేమి చెప్పబడ్డాయి మనం అన్ని కూడా చూడండి. మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం. 7 మాటలు గుర్తు చేసుకొని లేచి నిలబడుకొని మన రక్తాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఫస్ట్ ఏమన్నాము? క్షమాపణ అనేది జరగదు. రెండవది పరిశుద్ధత యేసు రక్తం లేకుండా. లేచి నిలబడుకుందాం, అందరం లేచి నిలబడుకుందాం. క్షమాపణ మొదటిగా, రెండవది పరిశుద్ధత, మూడవది పవిత్రత. హల్లెలూయా. మూడవది పవిత్రులుగా చేయును. నాలుగవది నీతిమంతుడిగా చేయును. ఐదవదిగా దూరస్తుడిగా ఉన్న నీవు దగ్గరస్తుడిగా, సమీపస్తుడిగా చేసింది. ఆరవదిగా హల్లెలూయా పాప క్షమాపణ మరి విమోచన కలిగింది. ఆ తర్వాత పాప క్షమాపణ. 7 గుర్తుపెట్టుకోండి. 7 మాటలు కూడా యేసుక్రీస్తు యొక్క రక్తంతోనే సాధ్యము. కానీ ఎడ్ల యొక్కయు, కోళ్ల యొక్కయు, మేకల యొక్కయు రక్తంతో అసాధ్యమని బైబిల్ స్పష్టంగా తెలియపరుస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, కళ్ళు మూసుకొని 2 నిమిషాలు మీరు యేసుని అడగదాం ఒకసారి. ప్రభువా, ఇంకా నేను అయ్యా మీ రక్తంలో కడగబడలేదు ప్రభువా. కడగబడనటువంటి వారు అడగండి, కడిగినటువంటి వారు ధన్యురాల్ని ప్రభువా. మీ రక్తంలో కడగబడ్డాను, మీ రక్తంలో కడిగారు నన్ను అని చెప్పేసి రక్తంలో కడిగిన వారు చెప్పండి. కడగిన వారు ఇంకా కడగపోతే, ఆయన బాప్తిజం తీసుకోకపోతే అడగండి. ప్రభువా, మీ రక్తంలో నన్ను కడగండి, నన్ను పవిత్రుడిగా చేయండి, నీతిమంతుడిగా చేయండి, దూరస్తుడిగా ఉన్న నన్ను దగ్గరస్తుడిగా చేయండి ప్రభువా. అయ్యా పరిశుద్ధపరచండి ప్రభువా. పాప క్షమాపణ, విమోచన నాకు దయచేయండి ప్రభువా అని అడుగుదాం ప్రతి ఒక్కరం కూడా. ఈ రోజు నాయన మాత సూటిగా స్పష్టంగా మీ రక్తంలో ఉన్నటువంటి ఆయా గుణగణాలను మేము తెలుసుకున్నాం. మీ రక్తాన్ని నాయన తండ్రి అయ్యా మీ రక్తంతో ప్రోక్షించండి ప్రభువా. అయ్యా మా ఇళ్లలో ప్రోక్షించండి, అయ్యా మా హృదయంలో ప్రోక్షించండి. మీ రక్తంలో నాయన పవిత్రత ఉంది, పరిశుద్ధత ఉంది. ఆ రక్తాన్ని నాయన తండ్రి, ఇదిగో నాయన తండ్రి మేము అయా రక్తంలో కడుగబడాలి. ఇంకా కడుగబడినటువంటి వారు ఈ సహోదరి సహోదరుడా, ఇంకా నువ్వు ప్రభువుని ఎరగలేదా, ప్రభువుని తెలుసుకోలేదా, ప్రభు గురించి ఇంకా నువ్వు ఆలోచన చేస్తున్నావా? ఇప్పుడే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో రా, నువ్వు దూరస్తుడిగా ఉంటున్నావు, ఇంకా సమీపస్తురాలుగా రా. నువ్వు దగ్గరికి రా, నా దగ్గరికి రా. నేను రక్తంతో కడుగుతాను, రక్తంతో కడిగి నేను పవిత్రునిగా చేస్తాను, పవిత్రులుగా చేస్తాను, నీతిమంతుడిగా చేస్తానని ప్రభు ఈ రోజు నేను పిలుస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు యొక్క మాటలు ఆలకించి నువ్వు దగ్గరకు వచ్చి ప్రభువుని ఆయన రక్తంలో కడగబడాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరం కూడా 2 నిమిషాలు మౌనంగా మీరు లోపలే దేవునితో ఒప్పందం చేసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. ఈ రోజు నాయన తండ్రి నాతో సూటిగా స్పష్టంగా మీరు మాట్లాడారని నమ్మొచ్చు ప్రభువా. ఆలస్యం ఇక చేయనేసే ఒప్పందం చేసుకుని దేవునితో మీరే మరి ఆయన ఘనపరిచే విధంగా, ఆయన మహింపరిచే విధంగా మనం ముందుకు వెళ్ళడానికి ఆయన సహాయం అడుగుదాం. ప్రభువా యేసుక్రీస్తు నామములో మనందరికీ కూడా ఆయన రక్తంతో నింపబడాలని మనం ప్రార్థనలో మరి జ్ఞాపకం చేసుకుందాం. ఈ యొక్క మాటలు మీ హృదయంలో ఉంచుకున్నారని మేము నమ్ముచున్నాం. ఈ మాటలన్నీ కూడా మీ హృదయానుసారంగా వాక్యానుసారమైన జీవితాన్ని మనందరం కూడా జీవించాలని మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చున్నాం, కనుక సమయం ఇచ్చి ఆ తర్వాత